ఖమ్మం జిల్లా పెనుమల మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో 16వ నేషనల్ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మై ఇండియా మై ఓట్ అనే నినాదంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి విఎం మంజర్ రింగ్ సెంటర్ నందు ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత గురించి వివరిస్తూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించినారు. ఈ సందర్భంగా పెనుబల్లి మండల తహసీల్దార్ గారు ఏమన్నారో ఆయన మాటలోనే విందాం. భారతదేశ పౌరులు అయిన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా జనవరి 20వ తారీఖున మనం నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ప్రోగ్రాం చేస్తూ ఉంటాము. ఓటు మరి సమాజంలో ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది. ఓటే మన వజ్రాయుధం. అందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కుని నమోదు చేసుకోవాలి. ఆ ఓటు హక్కును కూడా ఎన్నికలు వచ్చినప్పుడు సరైన అభ్యర్థిని ఎంచుకొని కూడా ఓటు అనేది వినియోగించుకున్నట్లయితే మన సమాజం కూడా ఎంతో బాగుపడుతుంది. ఒక ఓటర్లందరూ కూడా ఒక నవ సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఓటు వేసే ముందు ఆలోచన చేసి ఎవరైతే మనకి అభివృద్ధి చేస్తారో వాళ్ళని ఎన్నుకొని, సరైన అభ్యర్థిని ఎన్నుకొని ఓటు ఉపయోగించినట్లయితే మన యొక్క ఈ సమాజంలో ఉన్న మార్పులు చేర్పులు తీసుకురావటము మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడుతుంది. అందుకని ఈరోజు మనం ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ ఓటర్స్ డే రోజు జరుపుకొని ప్రజల్లో చైతన్యాన్ని నింపడంతో పాటు వచ్చే భావితరాలను కూడా ప్రభావితం చేసే విధంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తాము. మళ్ళొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు మన పెనుబల్లి మండలంలో అందరి సహకారంతో విద్యార్థులు, ఎంఈఓ గారు, టీచర్స్, అందరూ ప్రజల యొక్క సపోర్ట్తో ఈరోజు మనం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తర్వు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఉపయోగించుకోవాలి. ఈ ఓటుని మనం డబ్బు కానీ మద్యానికి కానీ అమ్ముకోకుండా మంచి నాయకులను ఎన్నుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన భావితరాలని, మన తలరాతల్ని మనమే రాసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఓటుని సక్రమంగా వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకొని ప్రజాస్వామ్యం